పట్నం నగరాన్ని 2 మాటల ఏలి మరి 2 మాటల ఎంపీగా గెలిచి ఇక మరి కరోనా టైంలో కూడా సావు బతుకులో ఉండి కూడా ఈ ప్రజల కోసమే నేను బతుకుతా, నా జీవితాన్ని ఈ సమాజానికి అంకితం చేస్తా అన్నట్టుగా మరి ప్రజలే కుటుంబంగా భావించి పెద్ద మనిషి ఇక మరి అంజన్ కుమార్ అన్న ఈ రకంగా మా యాదవులకు ఏంది అన్యాయం జరుగుతున్నది అని ఇవాళ గళమెత్తిండులా. అందుకనే మీ తాతకి రాగం ఎత్తుకుండు. నిజంగానే శనాతి నిజంగానే మీకు అన్యాయం జరిగిన అదే యాదవ బిడ్డలకు ఏదో మంత్రివర్గ విస్తరణ ఈ కార్యవర్గ కూర్పులా అంత అన్యాయమే జరిగింది. అంతేనా? అంతే. ఎట్టెట్టా ఎట్లా అంటే ఇప్పటిదాకా చెప్పిన ఏం లేవాను చెప్తూనే ఉంటావే పెద్ద మనిషి. మరి ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు మాకేం చెప్తున్నావు? మా మీ ఏమన్నా అదే చెప్తున్నా, మా సరి అయిన న్యాయం జరగాలి. దేనికి జరగలేదు. ఇక్కడ నాయకత్వం కాదు, ఆడ మీద పోయి రాహుల్ గాంధీని వాళ్ళకి కలిసి చెప్తా ఈ సంగతి ఏంది, ఇట్లా అన్యాయం జరుగుతుంది, మళ్ళీ ఏంది అవసరం లేదా మీకు యాదవుల ఓట్లు అని అడుగుతాను. మరి కష్టకాలంలో అంజన్ కుమార్ యాదవ్ పార్టీ కోసం బాగానే తల్లాడిండు అనేది ఉన్నది. మరి ఎందుకని నిన్ను ఈసారి ఇవ్వకుండా, అంజన్ కుమార్ను ఈసారి ఇవ్వకుండా ఈ కార్యవర్గ కూర్పు అనేది ఎందుకు ఈ కథ నడుస్తుంది? ఎందుకు జరుగుతుందో మాకు అర్థం కాకలే కదా మీతో చెప్తున్నా. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అట్లా అని, ఈ పక్షపాతం ఎందుకు చేస్తుర్రు?